సమ్మర్ వచ్చిందంటే సినిమాల జాతర కనిపిస్తోంది. ప్రతి స్టార్ హీరో సమ్మర్‌లో వస్తే గనక అటు ఆడియన్స్‌తో పాటు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి మాక్సిమం సినిమాలు సూపర్ హిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకని సమ్మర్ అంటే ఒక సినిమాల పండగలాగా కూడా మనం చూస్తూ ఉంటాం. సో, ఆ సమ్మర్‌ని మొదలుపెట్టేది ప్రధానంగా కొన్నేళ్లుగా చూసుకుంటే మార్చి నెల నుంచి సమ్మర్ హంగామా స్టార్ట్ అవుతుంది. సో, ఈసారి కూడా మార్చి చివరి వారం నుంచి అసలైన సమ్మర్ వార్ షురూ కాబోతోంది. మరి ఈ మార్చి 28న ఈ నెల ఆఖరి వారంలో వస్తున్నటువంటి సినిమాలేంటి? వాటి మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్ ఎలా ఉంది? ఆయా సినిమాల కంటెంట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూస్తే గనక ముందుగా ఈ నెల 27న 2 డబ్బింగ్ సినిమాలు వస్తూ ఉన్నాయి. ఒకటి మలయాళం నుంచి, ఇంకొకటి తమిళ్ నుంచి. మలయాళం నుంచి కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించినటువంటి 'ఎల్2 ఎపురాన్' అనే సినిమా రిలీజ్ అవుతుంది. దీన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి 'లూసిఫర్' అనే సినిమాకి ఇది సీక్వెల్. సో, 'లూసిఫర్' ఆల్రెడీ అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాని తెలుగులో చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే పేరుతో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. బట్ ఈసారి 'లూసిఫర్' లాగా కాకుండా నెక్స్ట్ లెవెల్‌లో ఒక హాలీవుడ్ రేంజ్ టేకింగు, మేకింగ్‌తో కనిపించేలాగా ఈ సినిమాని రూపొందించినట్టుగా రీసెంట్‌గా వచ్చినటువంటి ట్రైలర్ చూస్తే తెలిసింది. అలాగే ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. సో, ఇక చిరంజీవి గారు రీమేక్ చేయడానికి అవకాశం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే భారీ ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా 'లూసిఫర్'కి సంబంధించినటువంటి కంటెంటే కనిపిస్తుంది. ఏ భాషలోకి వెళ్ళినా ఈ సినిమాకి మంచి ఈ సినిమా ప్రమోషన్‌కి సంబంధించి చేస్తున్నటువంటి ఆర్టిస్టులకి మంచి రిసీవింగ్ కనిపిస్తూ ఉంది. అటు మోహన్ లాల్ తెలియని ఆడియన్స్ ఎవరు ఉండరు ఇండియాలో. ఆయన ఎప్పటినుంచో చాలా పాన్ ఇండియా సినిమాలు కూడా చేసినటువంటి ఆర్టిస్టు. ఇటు తెలుగులో 'జనతా గ్యారేజ్' కానీ అంతకుముందు ఒక సినిమా కానీ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో, ఇక్కడ ఆయన అందరికీ తెలుసు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత అతను కూడా తెలియని వాళ్ళంటూ లేకుండా పోయారు. పైగా 'లూసిఫర్' డైరెక్టర్ అంటే చాలు అతనుకుండే సెపరేట్ క్రేజ్ ఆయనకుంది. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ అఫైర్సు, పాలిటిక్సు, చిన్న మాఫియా ఈ సెక్షన్‌లో అది కనిపిస్తే ఈసారి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారు వీళ్ళు. 'లూసిఫర్' అనే అతను కొన్నాళ్ళుగా ఎక్కడున్నాడనే దానికి సమాధానంగా ఈ సినిమా కనిపించబోతా ఉందన్నట్టుగా మనకు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సో, హాలీవుడ్ రేంజ్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద ఇష్యూస్‌తో పాటు మరోసారి కేరళ రాజకీయాలని అతను శాసించడమా, కాపాడడమా అనే కోణంలో కూడా మనకు ట్రైలర్ తెలుస్తోంది. పృథ్వీరాజ్ టేకింగ్ కానీ, మేకింగ్ కానీ చూస్తే హాలీవుడ్ స్థాయిలో ఉంది. సో, ఇప్పటికైతే 'ఎంపురాన్' మీద వరల్డ్ వైడ్‌గా చాలా చాలా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేలాగా సినిమా కంటెంట్‌గా ఉంటే మలయాళం నుంచి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా ఈ 'ఎల్2 ఎంపురాన్' అనే సినిమా నిలవబోతుందని ఇప్పటికే అంచనా వేస్తూ ఉన్నారు. సో, అదే రోజు ఈ నెల 27నే వస్తున్నటువంటి మరొక డబ్బింగ్ సినిమా తమిళ్ నుంచి విక్రమ్ హీరోగా నటించినటువంటి సినిమా 'వీరా ధీరా సూరన్'. దుషార విజయన్ హీరోయిన్‌గా నటించినటువంటి ఈ సినిమా ఒక రాత్రిలో జరిగే కథగా చెప్తా ఉన్నారు. నిజానికి మనకి ఏ సినిమాకైనా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని వస్తుంది. బట్ వీళ్ళు మొదటగా సెకండ్ పార్ట్‌తో వస్తున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ ఇంకా తీయలేదు. ఈ సెకండ్ పార్ట్ తర్వాత ఫస్ట్ పార్ట్ రూపొందిస్తామని చెప్తున్నారు. ఒక రకంగా ఇది ఒక ప్రయోగం అనుకోవచ్చు. ఆ ప్రయోగానికి కారణం ఏంటనే దానికి కూడా ఆన్సర్ సినిమాలో ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సెకండ్ పార్ట్ డైరెక్ట్‌గా చూస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ కూడా ఏం అక్కర్లేదు. అందరికీ అర్థమయ్యేలాగా ఒక అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని చెప్పి కూడా విక్రమ్ ప్రమోషన్స్‌లో చెప్తున్నాడు. సో, ఈ సినిమాకి సంబంధించి తెలుగులో చూసుకుంటే ఆశించినంత క్రేజ్ అయితే ఇంకా క్రియేట్ అవ్వలేదు. బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. బట్ సినిమాకి సంబంధించి బాగుందని మౌత్ టాక్ కానీ వస్తే కనుక విక్రమ్‌కి ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే కొన్నేళ్లుగా విక్రమ్ ఒక హిట్ కోసం చాలా చాలా తాపత్రయపడతా ఉన్నాడు. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కోసం అంటే ఒక కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఈ సినిమా 'వీరా ధీరా సూరన్' అతనికి ఒక పెద్ద హిట్‌గా నిలిస్తే మాత్రం మరోసారి విక్రమ్ ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇప్పటికైతే తెలుగులో ఈ సినిమాకి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. తమిళ్లో మాత్రం కొంతవరకు క్రేజ్ ఉందనే ఒప్పుకోవాలి మనం. సో, ఈ 2 డబ్బింగ్ సినిమాలతో ఈ మంత్ ఎండ్ స్టార్ట్ కాబోతుంది. అలాగే సమ్మర్ వార్ కూడా షురూ కాబోతుంది అనుకో చెప్పు. 28న తెలుగు నుంచి వస్తున్నటువంటి 2 సినిమాలు. ఈ 2 డిఫరెంట్ కంటెంట్స్‌తో వస్తున్నాయి. ఒకటి 'మ్యాడ్ స్క్వేర్'. ఆల్రెడీ 'మ్యాడ్'తో ఆడియన్స్‌ని ఒక రకమైనటువంటి ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి ఒక అద్భుతమైన విజయం సాధించారు. యూత్‌ఫుల్ కాలేజ్ స్టోరీగా వచ్చినటువంటి ఈ సినిమా ఎక్కడ అసభ్యత, అశ్లీలత లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా కేవలం కంటెంట్ బేస్డ్‌గా, డైలాగ్స్ బేస్డ్‌గా హిలేరియస్‌గా నవ్వించింది. అంటే ఏజ్‌తో పని లేకుండా కాలేజ్ బేస్డ్ మూవీ కాబట్టి యూత్‌కు మాత్రమే నచ్చుతుందని కాకుండా వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళని విపరీతంగా ఆకట్టుకొని చాలా పెద్ద విజయం సాధించింది. పైగా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా చాలా కుర్రాళ్ళు, కొత్తవాళ్ళు. అయినప్పటికీ చాలా పెద్ద విజయం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో వచ్చినటువంటి సినిమా ఊహించిన దానికంటే చాలా పెద్ద విజయం సాధించింది. సో, ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' అంటూ వస్తున్నారు. ఆల్రెడీ ఇదే బ్యానర్‌లో వచ్చినటువంటి 'డీజే టిల్లు స్క్వేర్' అనే సినిమాలు కూడా 2 బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ 'మ్యాడ్ స్క్వేర్' కూడా పెద్ద హిట్‌గా నిలవబోతుంది. ఈ సినిమాలో కథనాలు ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జస్ట్ కామెడీ ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ముందు నుంచి ప్రమోషన్స్‌లో చెప్తా ఉన్నారు. సో, లాజిక్స్ వెతకొద్దు, కథను వెతకొద్దు. కేవలం ఆయా సందర్భాల్లో వస్తున్నటువంటి కామెడీని మాత్రమే చూస్తూ ఎంజాయ్ చేయమని ముందే ప్రిపేర్ చేస్తున్నారు. ఆ మేరకు ఆడియన్స్ ప్రిపేర్డ్‌గా ఉంటే గనక ప్రిపేర్డ్‌గా ఉన్న దానికి అనుగుణంగా కంటెంట్ కూడా ఉంటే అంటే ఫన్ కంటెంట్ కూడా క్రియేట్ అయితే గనక
మ్యాడ్ స్క్వేర్ కూడా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఈ సినిమా మీద వీళ్ళు చేస్తున్నటువంటి ప్రమోషన్స్ చూస్తే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ కుర్రాళ్ళు కూడా చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. సో మ్యాడ్ స్క్వేర్కి చాలా వరకు ఇప్పుడు ఒక మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ని క్యాష్ చేసుకునే బాధ్యత ఆ సినిమా కంటెంట్ మీద ఉంటుంది. సో ఇక అదే రోజు వస్తున్నటువంటి సినిమా నితిన్ రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ అనగానే చాలా వరకు తెలుసు అందరికీ, అతను పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళు కొట్టేవాడు రాబిన్ హుడ్ అనేది హాలీవుడ్ నుంచి మనకు వస్తున్నటువంటిది. ఆ టైటిల్తో వస్తున్న ఈ సినిమా కొంచెం భిన్నంగా, ట్రైలర్ చూస్తే కొంచెం భిన్నంగా కనిపించింది. అతను కొట్టేస్తున్నాడు కానీ పేదవాళ్ళకి పెడుతున్నాడు లేదా అనేది ఆ ట్రైలర్లో కనిపించలేదు. బట్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా డైలాగ్స్ చూస్తే కనుక కాస్త సిల్లీగానే కనిపిస్తున్నాయి. అంటే చాలా చిన్న చిన్న పదాలతో అతను ఏదో పంచులు వేసి అనుకుంటున్నాడు కానీ అవి చాలా వరకు అవుట్డేటెడ్ కైండ్ ఆఫ్ పంచుల్లాగాను కాస్త సిల్లీగానే కనిపిస్తున్నాయి. బట్ ట్రైలర్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఒక మాసివ్ ఎంటర్టైన్మెంట్ చూడబోతా ఉన్నాం, ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కూడా చూడబోతున్నాం అనేలాగా ఉంది. కాకపోతే కొన్నిసార్లు ఇలాంటి సిల్లీ కామెడీ, చిన్న చిన్న ఫన్ కైండ్ ఆఫ్ డైలాగ్సే బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే మ్యాడ్లో జరిగిందో అలాంటివి ఆ మ్యాడ్లోనూ జాతిరత్నాల్లోనూ ఇలాగే జరిగింది. సో వీళ్ళకు కూడా అది కలిసి వస్తే కనుక నితిన్ కూడా రాబిన్ హుడ్ సినిమాతో ఒక మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బట్ అతను కూడా సేమ్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు వెంకీ కుటుంబల చిరంజీవి దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన కథతో మెప్పించలేక. సో ఈ కథతో అతను ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే హీరోయిన్ శ్రీలీల కూడా వీళ్ళిద్దరికి సంబంధించి శ్రీలీల నితిన్ కాంబోలో వచ్చినటువంటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ పెద్దగా ఆడలేదు. సో ఈసారి మా కాంబినేషన్కి ఒక మంచి హిట్ ఇవ్వండి నితిన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా సంబంధించి ఒక బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక క్యామియో రోల్ చేశాడు. అతన్ని తీసుకొచ్చి రీసెంట్గా ట్రైలర్ లాంచ్ చేయించారు. అతను కూడా బాగా మాట్లాడాడు. తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఇది అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. డేవిడ్ వార్నర్కి తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉన్నారని అందరికీ తెలుసు. అతను గతంలో హైదరాబాద్ టీంకి కెప్టెన్గా ఉన్నాడు, మంచి ప్లేయర్గాను. అలాగే తెలుగు సినిమాల పాటలకి వాటికి రీల్స్ డ్యాన్సులు చేస్తూ ఫ్యామిలీతో కలిపి ఆ రకంగా కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. సో డేవిడ్ వార్నర్ ఈ సినిమాకి ఎంత హెల్ప్ అవుతాడో తెలియదు కానీ అతని ప్రెజెన్స్ మాత్రం ఖచ్చితంగా సినిమాలో విజిల్స్ కొట్టించేలాగా ఉండే అవకాశం ఉందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సో అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా వార్నర్కి మంచి హ్యూజ్ అప్లాజ్ వచ్చింది, ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ వచ్చింది కనిపిస్తుంది. సో వార్నర్ వల్లే సినిమా ఆడుతుందా లేదనేది పక్కన పెడితే నితిన్కి ఈ సినిమా చాలా కీలకమైనటువంటి సినిమాగానే చెప్పాలి. అతను కూడా చాలా ఛాలెంజ్డ్గాను కాన్ఫిడెంట్గాను కనిపిస్తూ ఉన్నాడు. నా సినిమా పెద్ద హిట్ కాబోతా ఉందని. అవుతుందా లేదనేది మనకి ఫ్రైడే తెలుస్తుంది. నెక్స్ట్ నిజానికి వీకెండ్స్లో సినిమాను ఫ్రైడే సినిమా రిలీజ్ చేస్తే ఆ తర్వాత సాటర్డే సండే వీకెండ్స్ని క్యాష్ చేసుకోవాలనేది ప్రతి మేకర్ కానీ హీరో కానీ అనుకుంటూ ఉంటారు. దానికి భిన్నంగా సల్మాన్ ఖాన్ నటించినటువంటి సికందర్ ఆదివారం విడుదల కాబోతుంది. సో ఆయన ప్రతి ఈద్ పండగకి ఆయనకు సంబంధించిన సెంటిమెంట్ అది, ప్రతి ఈద్కి ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో వస్తున్నటువంటిది ఈ సికందర్. లేటెస్ట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే కంప్లీట్ మాస్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా కనిపిస్తూ ఉంది. ఒక సౌత్ మాస్ హీరోలు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఇటు కంటెంట్ కనిపిస్తోంది. పైగా ఇప్పుడు నేషనల్ వైడ్గా పెద్ద క్రష్ అనిపించుకున్నటువంటి రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయినట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనరు, మాస్ని మాత్రమే టార్గెట్ చేసుకొని తీశారు. నిజానికి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ పీపుల్ ఏదైతే సౌత్ సినిమాలు ఇష్టపడుతున్నారో, ఏ కంటెంట్ చూసి ఇష్టపడుతున్నారో ఆ కంటెంట్తోనే బాలీవుడ్లోనే సినిమా తీశాడు తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కూడా పెద్దగా ఫామ్లో లేడు. బట్ అతను కంటెంట్ బలంగా చెప్పగలిగేటువంటి కెపాసిటీ ఉన్నాడు. ఈ ట్రైలర్ చూస్తే యాక్షన్ ఎమోషన్తో పాటు ఒక మెసేజ్ కూడా ఇన్బిల్ట్ అయి ఉన్నట్టుగా మనకి ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూడు వర్కౌట్ అయితే ఖచ్చితంగా సల్మాన్ ఖాన్కి చాలా పెద్ద హిట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ సినిమాకి ముందు నుంచి కూడా పెద్దగా బజ్ లేదు. సల్మాన్ ఖాన్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ ఆడియన్స్ వరకు వెళ్ళడం లేదు. ఆ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారా అనుకోవచ్చు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సౌత్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ బాలీవుడ్లో లేదు కాబట్టి ఆ రకంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇదేం ఆయన మీద కామెంట్ కాదు, ప్రస్తుతానికి ఓపెన్ అయినటువంటి బుక్ మై షోలో కానీ దాని సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు కానీ చూస్తే L2 ఎంపురాన్ పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. కంపేర్ టు దట్ సికందర్ చాలా లోయెస్ట్ బజ్తో కనిపిస్తోంది, అటు టికెట్స్ పరంగా కానీ బుక్ మై షోస్లో కానీ లేదా ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ చూసుకుంటే. సో ఈ 5 సినిమాలు ఈ మంత్ ఎండ్కి వస్తూ ఉన్నాయి. 5 సినిమాలతో సమ్మర్ సినిమా ఏదైతే సమ్మర్ సినిమా ఫెస్టివల్ ఏదైతే స్టార్ట్ కాబోతోంది, ఆ ఫెస్టివల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఆ ఫెస్టివల్ని వీళ్ళు గ్రాండ్గా స్టార్ట్ చేస్తారా, డల్గా స్టార్ట్ చేస్తారా అనేది ఆ సినిమాలు వచ్చాక మనకు తెలుస్తుంది. బట్ చూసుకుంటే ఈ 5 సినిమాలతో ఈ సమ్మర్ వారు మొదలు కాబోతోంది. ఈ వారు వన్ సైడ్ అవుతుందా లేదా ఆల్ సైడ్ అవుతుందా అనేది చూద్దాం.